దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని చూసినట్టయితే ఇక్కడ యోగకారకంగా రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ రంగంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, స్టాక్ మార్కెట్లో రంగంలో ఉన్న వారికి ఊహించే లాభాలు వస్తాయి. చాలా వరకు మంచి లాభాలు సంపాదిస్తారు. అండ్ వ్యాపార పరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ పాతది పెండింగ్లో ఉన్న పనులన్నీ చాలా వరకు పూర్తి అవుతాయి. వ్యాపార పరంగా అభివృద్ధి మార్గంలో నడిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ విదేశీ ప్రయాణానికి అనుకూలమైన సమయం. వృత్తి యందు పై అధికారులు, రాజకీయ నాయకుల సంప్రదింపులు జరుగుతుంటాయి. వెండి బంగారు వ్యాపారస్తులు కూడా లాభదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఈ విధంగా ఓవరాల్ ప్రాస్పరిటీగానే ఉంది కర్కాటక రాశి వారికి. దాంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వృత్తి వ్యాపార స్థలాల్లో సంయమనం పాటించాలి. అండ్ తొందరపాటు పనికిరాదు. ఎప్పుడైనా ఆల్వేస్ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ పేషెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సంయమనంతో పాటించాలి. చాలా వరకు ఏ పని విషయం, వ్యాపార విషయంలో కాదు, ఇంటి విషయంలో కానీ ఎప్పుడైనా కానీ పేషెన్స్ అనేది చాలా పెద్ద ఆయుధం అండి. నిజంగా ఒకటి మీరు గమనించండి, కోపం వచ్చినప్పుడు అరవడం ఈజీ. అండ్ కోపం వచ్చినప్పుడు అరవకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పని. అట్లాగా మనము పేషెన్స్గా ఉండడం అనేది కామ్గా ఉండడం అనేది అది ఈజీ పని కాదు. ఎమోషన్స్ తగ్గట్టు కామ్గా ఉండాలి అనేది చాలా ఈజీ విషయం కాదు. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు మీరు కోపంలో ఏదైనా మాట్లాడేశారు, ఏదో మాటను రిటర్న్ తీసుకోలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా కోపం వచ్చినప్పుడు వీలైనంత వరకు కొంచెము పోస్ట్పోన్మెంట్ చేయండి, ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండండి, అన్నీ సర్దుకుపోతాయి. ఇలాంటి ఎన్నో విషయాలు మనం నిజంగా జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉందండి. దానికి తోడు ఇక్కడ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో మనము ఏదైనా మంచి రత్నాన్ని పెట్టుకోవడము, ఇలాంటివి చేయడము, ఏదైనా రెమెడీ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటే నిజంగా మనకు జీవితం అనేది బెటర్మెంట్ ఉంటుంది. ఇకపోతే కెంపు కనక పుష్యరాగం అనేది జాతకరీత్యా ధరించాలి. సోదరుల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని కెంపు కనక పుష్యరాగం కంబైన్గా ధరించండి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 8, 9, 16, 19, 22, 23 తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్, అనుకూలమైన తేదీలు, లక్కీ డేస్ అని చెప్పాలి. ఇకపోతే నాట్ సూటబుల్ డేట్స్ 2, 3, 11, 12, 15 ఇవి నాట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను మీరు అవాయిడ్ చేస్తూ పైన చెప్పిన తేదీలను మీరు పరిగణలోకి తీసుకొని జీవితాన్ని, మీ ప్రణాళికను దీని తగ్గట్టు మార్చుకోండి. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది ప్రూవ్ అయిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. రత్నాల విషయమే కాదండి, ఇంకే విషయమైనా జాతక రీత్యా అయినా ఏదైనా సమస్య మీరు ఎదుర్కొంటున్నా అది ఎందువల్ల వచ్చిందన్నది మా అక్కడ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అస్ట్రాలజర్స్ దివ్య డైమండ్స్లో ఉంటారు. ఎందుకంటే అస్ట్రాలజీ డిపార్ట్మెంటే ఉంది. నెంబర్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఆర్ వర్కింగ్ హియర్ అండ్ దే విల్ గివ్ యూ సిన్సియర్ అడ్వైస్. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన శాస్త్రం కాబట్టి మేము అంతే పవిత్రంగా ఈ జ్యోతిష్యంలో కానీ ఎలాంటి శాస్త్రంలో ఇన్వాల్వ్మెంట్ కాకుండా వాళ్ళ చేత మీకు పర్ఫెక్ట్ రెమెడీ అనేది, లైఫ్ లాంగ్ సూటబుల్ రెమెడీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.